6 నెలల క్రితం వేలి ఉంగరం వదులుగా ఉంటే దానికి దారం చుట్టడం లీలగా గుర్తుకొచ్చింది. అలాగే వైకుంఠం షెడ్డుల్లో కూర్చున్నప్పుడు ఉంగరం బిగుతుగా అనిపించి దారాన్ని తీసివేయడం కూడా స్ఫురణకు వచ్చింది. అంటే హుండీలో డబ్బులు వేసేటప్పుడు డబ్బుతో పాటు ఉంగరం కూడా హుండీలో పడిపోయిందన్నమాట. నిద్ర లేచింది మొదలు రాత్రుల్లో నిద్ర పోయేంత వరకు డబ్బు లెక్కలతో ఆటలాడే నా దగ్గర వడ్డీకి వడ్డీ వసూలు చేశాడన్నమాట ఆ స్వామి. ఎంత తప్పు చేశాను స్వామి, నన్ను క్షమించు అని తలెత్తి ధ్వజస్తంభానికి నమస్కరించి లెంపలేసుకున్నాడు. సముద్రంలో ఇసుక రేణువంత కూడా లేని నాకే ఇన్ని తెలివితేటలుంటే సముద్రాలనే సృష్టించే సృష్టికర్త మహత్వం చెప్పతరమా అనుకుంటూ మహాద్వారం గుండా వెలుపలికి వచ్చాడు. దర్శనానికి వెళ్తున్న భక్తులు వడ్డీ కాసులవాడా వెంకటరమణ గోవింద గోవింద అంటూ స్వామివారి దర్శనానికై పరుగులు తీస్తున్నారు. సో ఫ్రెండ్స్, విన్నారు కదా వడ్డీ కాసులవాడ గోవింద. మీకు నచ్చిందని అనుకుంటున్నా. మరొకసారి మర్చిపోయి ఉంటే మన సాహిత్యం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి ప్లీజ్.